పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ తాజాగా ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు చెందిన స్థావరాలు ధ్వంసమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు భారత్ నిర్వహించిన ఈ ప్రతీకార దాడికి ముందే జైషే మహమ్మద్కు చెందిన ప్రముఖులంతా తమ స్థావరాలను మార్చుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినట్లు తెలుస్తోంది. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు కూడా తన మకాంను మార్చుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే మౌలానా మసూద్ అజహర్ కూడా బహ్వల్పూర్లోని జైషే క్యాంపు నుంచి వేరే ప్రాంతానికి తరలిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కూడా భారత్ తమ భూభాగంలోకి చొరబడి దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో పంజాబ్, గుజరాత్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని పాక్ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు, భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన గుజరాత్ డీజీపీ సమావేశాన్ని రద్దు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో భద్రతా బలగాలను మోహరించారు.